శుభోదయం మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక వృధా జన్మ. శరముల్ గుర్చడి మాటలేల మదినిన్ సందేహ సామీప్యమే, చిరునవ్వే చిలికించలేని స్థితిలో చీకొట్టు సంస్కారమున్ పరువుంది సెడి కార్యమౌను వలదీ పంతమ్ము. ధిక్కారమే స్థిరమై బాసటలేని జీవితము శాసించన్ వృధా జన్మమౌ. మిత్రులారా, ఈ పద్యభావము మనిషి తన జీవితాన్ని ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రవర్తించకూడదు అనేదానికి ఒక చిన్న ఉదాహరణగా, శరములు గుర్చడి మాటలేలా, ఎదుటివాణ్ణి బాణంతో పొడిచినట్టుగా మాట్లాడడం అది తప్పు. అవి చేయడం. మదినిన్ సందేహ సామీప్యమే, నీ మనసులో ఎప్పుడూ సందేహాలే ఉంటాయి, ఏ పని చెయ్యలేవు. చిరునవ్వే చిలికించలేని స్థితిలో ఒక మనిషి చూసినప్పుడు నవ్వుతూ మాట్లాడడం కావాలి. ఆ చిరునవ్వు అనేది కూడా నువ్వు చిలికించడం, ఆ చిరునవ్వు నవ్వడం చేతగాని ఈ పరిస్థితి చీకొట్టు సంస్కారము, నీ సంస్కారాన్ని చీకొడతారు. పరువుందీసెడి కార్యమవును, నీ పరువు తీస్తుందది ఆ పద్ధతి. వలది పంతమ్ము, ఈ విధమైనటువంటి గర్వం పనికిరాదు నీకు. పంతము అంటే గర్వం. ధిక్కారమే స్థిరమై, ఆఖరికి నిన్ను నెట్టివేద్దామనే ఆలోచన స్థిరమైపోతుంది ప్రజల్లో. బాసటలేని జీవితం, నీకు సహాయం పడేవాళ్ళు ఎవరు ఉండరు. అటువంటి బాసటలేని జీవితం శాసించను. అట్లాగా శాసిస్తూ బ్రతకాలనే ఆలోచిస్తున్నప్పుడు వృధా జన్మమవు, నీ జన్మమే వృధా అయిపోతుంది అని చెప్పడానికి ఈ పద్యం రాశారు. మిత్రుడు చదివి ఈ భావాన్ని అర్థం చేసుకొని నన్ను ఆశీర్వదిస్తారని సెలవు తీసుకుంటా. నమస్తే.